ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయనది కూడా అదే లిస్టులో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి? ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకి వెళ్ళిపోయారా చెప్పండి? ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను, మహిళలను, చిన్న చిన్న వ్యాపారస్తులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలు అనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని, మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా, మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ విధంగా మనం పోరాటం చేసామో మీరు చూశారు. ఆ రోజు తెలుగు భాషనే ఉండకూడదు అన్నాడు ఈ మహానుభావుడు పాఠశాలలో. రాజమండ్రిలో ఒక సభ నిర్వహించి, తిరుపతిలో ఒక సభ నిర్వహించి ఎంతోమంది పెద్దల్ని తెలుగు భాష గురించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నడి నుడి అనే కార్యక్రమం ప్రకటించి మన భాషను మనం పరిరక్షించుకుందాం, తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజమండ్రిలోనే మనం మొదలుపెట్టాం ఆ రోజు ఆ కార్యక్రమం. కోవిడ్ సందర్భంలో ఏ విధంగా మన జన సైనికులు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు, డబ్బులు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారో మీరు చూశారు. చనిపోయిన వ్యక్తుల్ని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందు రాపోతే అనేక జిల్లాలో నిలబడింది మన జన సైనికులు. నిస్వార్థంగా తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు చేశారు వాళ్ళ కుటుంబం తరఫున. క్రియాశీలక సభ్యత్వం తెలంగాణ నుంచి మన సోదరులు ఉన్నారు. ఇందాక శంకర్ గౌడ్ గారు మారుతూ ఉన్నారు. 2014లో స్థాపించిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం చేయడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ చూశారు. 60,000తో మొదలుపెట్టాం మనం. 60,000తో మొదలుపెట్టిన సభ్యత్వం ఈరోజు ఇంత అద్భుతంగా 12,42,000 మందికి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగాం. ఏ రాజకీయ పార్టీకి లేదు సుమా. 500 రూపాయలు వెచ్చించి ఒక ఫోన్ యాప్లో పారదర్శకంగా వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు, సెల్ ఫోన్ నంబర్లు అన్నీ ఎంటర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీతో మనం టైఅప్ చేసుకుని ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి నిధులు ఇచ్చే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మనం ఇప్పుడు అధికారంలో లేవు. ఇప్పుడు అధికారంలో ఉన్న చాలా పార్టీలు ఇప్పుడు ముందుకు వచ్చి మనం చేసిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమాలు. పార్టీ ఆవిర్భావించినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేసినా కూడా నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మీ అందరి కోసమే, మీ ద్వారా మన ప్రజల కోసమే, మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఇందులో స్వార్థం ఏమాత్రం లేదు. మన నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం నిలబడాలి, సమాజం కోసం నిలబడాలనే మాట తప్ప వేరే ఆలోచనే లేదు.